విక్రమార్క మహారాజా, చెప్పిన కథను సావధానంగా విన్నావు కదా. ఇప్పుడు మాయావతి భర్త ముఖము కలిగి తన అన్నముండెముతో ఉన్న శరీరాన్ని భర్తగా భావించాలా, లేదా తన అన్నముఖము కలిగి భర్త మొండెంతో ఉన్న శరీరాన్ని భర్తగా భావించాలా? హైందవోపాఖ్యానానికి స్వాగతం. హైందవోపాఖ్యానం ద్వారా ఎన్నో రకాల మరుగునబడిన కథలను వెలికి తీసుకురావడం జరుగుతున్నది. కావున ఇలాంటి కథలను మీరు మిస్ కాకుండా ఉండాలంటే హైందవోపాఖ్యానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమూల్యమైన అపురూపమైన కథలను మీ ఇంట్లో ఉన్న రేపటి భారతదేశ భవిష్యత్తుకు వినిపించండి. ఈ వీడియోలో హైందవోపాఖ్యానం అనే గ్రంథం నుంచి మాయావతి పరిష్కారం అనే కథను గురించి తెలుసుకుందాం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగానే శ్మశానంలో మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఎలాగైనా చేపట్టిన కార్యాన్ని సిద్ధించుకోవాలి అనే నీ అకుంఠిత దీక్ష చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఒక పని చేయటానికి పట్టుదల మాత్రమే ప్రతిఫల సాఫల్యాన్ని ఇవ్వలేదు. ఆ పనికి తగ్గ వివేకం కూడా ఎంతో అవసరం. ఆ వివేకాన్ని కోల్పోయి పని చేశామా, కార్యానికి తగ్గ సాఫల్యం కాక ప్రమదగిరి యువరాణి మాయావతిలా వికటించిన సాఫల్యాన్ని చెవిచూసే అవకాశం ఉన్నది. నీ పరిస్థితి కూడా నాకు అలాగే కనిపిస్తున్నది. నీ వివేకాన్ని కోల్పోయి అనుభవించవలసిన యవ్వనాన్ని వదిలి వృధా ప్రయత్నాన్ని చేస్తూ వికటించిన సాఫల్యమైన నీ వార్ధక్యం అనే ముసలితనాన్ని పొందే ప్రమాదం ఉన్నది. వివేకం లేని పని చేసి వచ్చిన ఫలానికి బ్రతకాలో లేదా చావాలో తెలియక సందిగ్ధమైన మాయావతి యొక్క కథ చెప్తాను, సావధానంగా విను. శివపదం అనే రాజ్యానికి మహారాజు రుద్రసింహుడు. సువిశాలమైన రాజ్యం, పరాక్రమమైన సైన్యం, అంతులేని సంపద, కీర్తి ప్రతిష్టలు ఉన్న నయం చేసుకోలేని వ్యాధితో ఒకవైపు బాధను అనుభవిస్తూ మరొక వైపు రాజ్యాన్ని పరిపాలించే రాజు యొక్క శక్తి క్షీణిస్తే ముసలి సింహాన్ని నక్కలు చుట్టుముట్టినట్లు పొరుగు రాజ్యంలో శత్రువులే కాక తన రాజ్యంలో కూడా ఎన్నో గుంట నక్కలు సింహాసనంపై కన్ను వేశాయి. ఇన్ని సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం, తన ఒక్కగానొక్క కుమారుడైన మనోనేత్రుడి వివాహం, తదనంతరం మహారాజుగా తన కుమారుడి పట్టాభిషేకం. రుద్రసింహుడి కుమారుడైన మనోనేత్రుడు యుద్ధ నైపుణ్యంలో, రాజనీతి శాస్త్రంలో ఎంతో చతురత ఉన్నా, ఎన్నో రాజ్యాల నుంచి వివాహ సంబంధాలు వచ్చినా ఒక్కటి కూడా రుద్రసింహుడికి శుభవార్తను ఇవ్వలేకపోయాయి. కుమారుడి వివాహం కాలేదన్న చింత రుద్రసింహుడిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక కారణం చేత వివాహం వరకు వచ్చేవి కావు. తండ్రి దుఃఖాన్ని గమనించి ఏది చేయలేని మనోనేత్రుడు తనపై తానే ఎంతగానో ద్వేషాన్ని పెంచుకొని బ్రతకాలి అన్న ఆశే సన్నగిల్లి ఉన్నాడు. ఒకానొక రోజు రుద్రసింహుడికి వివాహ సంబంధ నిమిత్తం మంత్రి ప్రమదగిరి నుంచి కబురు తీసుకురావడంతో ఈ ఒక్క సంబంధమైనా కుదురుతుందేమో అన్న ఆనందం, కుదరకపోతే వ్యాధి అనే సింహం హఠాత్తుగా జూలు విదిలిస్తుందేమో అన్న భయంతో కుమారుడైన మనోనేత్రుడి దగ్గరికి వెళ్ళి, నాయన మనోనేత్ర, నీ వివాహ విషయమై మంత్రి ప్రమదగిరి నుంచి కబురు పంపాడు. నువ్వు వెళ్ళి శుభవార్తను తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతూ తనలో తానే, నా తుది శ్వాసలోనైనా నా కుమారుడి వివాహ వార్త వినేలా చూడు ఈశ్వర అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తండ్రి మనసులో మాట విన్న మనోనేత్రుడు బాధాతప్త హృదయంతో ప్రమదగిరికి బయలుదేరాడు. రాజ్యం పొలిమేర చివరలో తన ఇష్టదైవము ఇంటి ఇలవేల్పు అయిన కాళీమాత ఆలయం వచ్చింది. మనోనేత్రుడు దేవాలయం వెలుపలే రథాన్ని ఆపి కాళీమాత దర్శనార్థం ఆలయంలోనికి ప్రవేశించాడు. అక్కడ భీకర స్వరూపమైన అమ్మవారిని చూసి, జగన్మాత, నన్ను అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన మా నాన్నగారి ఒకే ఒక్క కోరిక నా వివాహాన్ని చూడటం. నేను ఏది కోరినా క్షణంలో ఆ అభిష్టానాన్ని నెరవేర్చేవారు మా నాన్నగారు. అలాంటి వ్యక్తి యొక్క కోరికను నెరవేర్చలేని అర్భకుడను నేను. ఇలా కాళీమాత ముందు రోధిస్తూ ముక్తకంఠంతో, మాత, శపథం చేస్తున్నా, ఇప్పుడు వెళ్ళే కార్యం విజయవంతమై నా వివాహాన్ని మా నాన్నగారు చూశారా,
వివాహ మరుక్షణం నీకు నివేదనగా నా శిరస్సునే అందిస్తాను తల్లి. మాట తప్పనని మా నాన్నగారిపై ఆన. ఈ విధంగా శబదం గావించి అక్కడి నుంచి ప్రమదగిరికి బయలుదేరాడు మనోనేత్రుడు. విక్రమార్క మహారాజా, మాయావతి ప్రమదగిరి యువరాణి మాత్రమే కాదు, ఆమె చుట్టూ ఉన్న రాజ్యాలకెల్లా సౌందర్యవంతురాలు. చిన్న వయసులోని అన్ని విద్యలలో ప్రావీణ్యం పొందింది. అంతేకాక వేదాంత శాస్త్రంలో ప్రముఖులైన హస్తామలకాచార్యుల వద్ద వేదాంత విద్యను అభ్యసించిన జ్ఞాని. వివాహం అన్నది కేవలం ఇద్దరు వ్యక్తుల్ని కలిపే కర్మకాండ మాత్రమే కాదు. వివాహం అన్నది రెండు మనసుల్ని కలిపే గొప్ప యోగం, రెండు కుటుంబాలను కలిపే ఒక పెద్ద వ్రతం, రెండు వంశాలను కలిపే మహాయజ్ఞం. భర్త అనే వ్యక్తి భార్య యొక్క కేవలం బాహ్యమైన అందాన్ని మాత్రమే కాక అంతకన్నా ఎక్కువగా భార్య యొక్క మనసెరిగిన వాడై తదనుగుణంగా భార్యతో మెలగాలి. అంతేకాని భార్య యొక్క బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఈ శరీరం కాలానుగుణంగా యవ్వనాన్ని కోల్పోయి వార్ధక్యమైన ముసలితనాన్ని పొందుతుంది. కాబట్టి నేను బాహ్య సౌందర్యం చూసేవాడి కంటే అంతః సౌందర్యాన్ని తెలుసుకునే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇలా మాయావతి తనను చేసుకుపోయే రాకుమారుడు ఎలా ఉండాలో తన చెలికత్తెలకు చెబుతూ ఉన్నది. మనోనేత్రుడు ప్రమదగిరిని చేరుకున్నాడు. అక్కడ బస చేయడానికి ఒక వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు ప్రమదగిరి మహారాజు. సాయంకాలం వేళ ఉద్యానవనంలో దిగులుగా ఆలోచిస్తూ ఉన్న మనోనేత్రుడికి భయం కొలిపే ఒక కేక వినిపించింది. మనోనేత్రుడు హఠాత్తుగా లేచి చుట్టూ తీక్షణంగా చూశాడు. ఒక చెట్టు చాటున ఆ అరుపు వినిపించడం గమనించి వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చెట్టు క్రింద కాళ్ళు విలవిలా కొట్టుకుంటూ ఒక వ్యక్తిని గమనించాడు మనోనేత్రుడు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుష్టివ్యాధిగ్రస్తుడు ఉద్యానవన కాపలదారి తండ్రి అయిన ముసలివాణ్ణి అక్కడ చూశాడు. ఆ ముసలివాడికి ప్రథమ చికిత్సను చేసి ఆ వ్యక్తికి సహాయపడ్డాడు మనోనేత్రుడు. ఇదంతా భవంతి మీద నుంచి గమనిస్తూ ఉన్నది మాయావతి. తను అనుకున్న భర్త యొక్క ఆలోచన వైఖరి ప్రస్తుతం చూస్తున్న మనోనేత్రుడి ఆలోచన వైఖరితో ఏకీభవించడంతో మనోనేత్రుడితో ప్రేమలో పడింది మాయావతి. తన అభిప్రాయాన్ని తన తండ్రితో చెప్పడం వల్ల తన తండ్రి సంతోషించి మాయావతిని మనోనేత్రుడికిచ్చి వివాహం చేశాడు. విక్రమార్క మహారాజా, ఒకవైపు ఈ పెళ్లి చూడడమే తన ఆఖరి కోరికగా ఉన్న రుద్రసింహుడు కూతురికి నచ్చిన వరుణ్ణిచ్చి పెళ్లి చేసినందుకు మాయావతి తండ్రి, మనసుకు మెచ్చిన పెనిమిటిని పెళ్లాడుతున్నందుకు మాయావతి ఎంతగానో సంతోషపడుతున్నారు. మరోవైపు మనోనేత్రుడు మాత్రం గుండె పగిలి రక్తం స్రవిస్తుందా అన్నంత బాధ మనసులో ఉన్న అందరి ముందు నవ్వును సైతం నటించసాగాడు. వారి వివాహ అనంతరం శివపదానికి బయలుదేరారు. మాయావతిని మెట్టినింటికి సాగనంపడానికి కొత్త దంపతులతో పాటు మాయావతి అన్నయ్య అయిన చిత్తగుప్తుడు స్వయంగా తానే రథసారథిగా బయలుదేరాడు. మార్గం మధ్యంలో ఎన్నో విషయాలు ఆనందంగా ముచ్చటించుకుంటూ వచ్చారు. మానవుడి జీవితంలో ఆనందమన్నది కలలో కనిపించే ధనం లాంటిదే అన్న సత్యాన్ని ఈ మానవులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో. రథం భైరవీదేవి ఆలయాన్ని సమీపిస్తున్నది. మనోనేత్రుడి గుండె శబ్దం గుర్రపు డెక్కల శబ్దం కంటే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నది. ఎర్రటి ఎండం ప్రసరించే సూర్యుడు సైతం నేనేమీ చెయ్యలేను అనే సాయంకాలం అస్తమించే రవిలా కనిపిస్తూ ఉన్నాడు. అన్నా చెల్లెలి నవ్వులు కూడా చావు దగ్గరి ఆర్తనాదాల్లా వినిపిస్తున్నాయి మనోనేత్రుడికి. ఒక్కసారిగా మనోనేత్రుడు మాయావతి ముఖం వైపుగా చూశాడు. తన భార్య విధవరాలుగా మారినట్లు భ్రమించాడు. గుండె తరుక్కుపోయింది. కాలంలో ఎంతటి బ్రహ్మలనైనా బ్రహ్మాండాలనైనా తన కాలగర్భంలో కనుమరుగు చేసే కాళీమాతకు తన నివేదన అర్పించే సమయం ఆసన్నమైంది మనోనేత్రుడికి. ఆ దేవి ఆలయం రానే వచ్చింది. అప్పుడు మనోనేత్రుడు తన చేయి వణుకుతూ ఉన్న అదే చేత్తో చిత్తగుప్తుడి భుజం మీదుగా తడుస్తూ రథాన్ని ఆపమని సంజ్ఞ చేశాడు. రథాన్ని నిలుపగానే, ఇక్కడే ఉండండి, వివాహానంతరం కాళీమాతకు నేను ఇవ్వవలసిన లాంఛనం ఒకటి ఉన్నది, తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైనది. ఇలా అంటూ రథాన్ని దిగి ఆలయం వైపుగా నడుచుకుంటూ వెళ్ళసాగాడు మనోనేత్రుడు. కాళీమాతకు ఎదురుగా నిల్చున్న మనోనేత్రుడు, తల్లి, నీకు నాపై ఉన్న కారుణ్యానికి తెగిపోతున్న నా తలతో శతకోటి వందనాలు. తన కిరీటాన్ని తల్లి పాదాలపై ఉంచి తన జుట్టుని ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో తన వరలో వాడి వేడిగా ఉన్న ఖడ్గాన్ని ఒక్కసారిగా తీసి జై భవానీ. ఒక్కసారిగా అమ్మవారి పాదాలు మనోనేత్రుడి రక్తంతో తడిసిపోయాయి. రథంపై ఉన్న అన్నా చెల్లెలికి నిమిషాలు గడియలయ్యాయి, గడియలు జాములయ్యాయి.
ఇంకా మనోనేత్రుడి ఆచూకీ లేదు. అందుకు మాయావతి, అన్నయ్య, ఈయనగారు ఇంకనూ మాత మందిరం నుంచి రావటం లేదు. సాయం సంధ్య సమీపించుచున్నది. నా మనసు ఎందుకో భీతిని కంపించుచున్నది. నేను వెళ్ళి వారిని పిలుచుకు వస్తాను అన్నది. ఇందుకు చిత్తగుప్తుడు, నా చిట్టి చెల్లెమ్మ, నువ్వు భయభ్రాంతికి గురి కావద్దు. నేను వెళ్ళి బావగారు ఇంతటి సమాధి స్థితిలో నిశ్చలుడై ఉన్నా నీ చెంతకు చేరుస్తాను అంటూ ఆలయంలోనికి బయలుదేరాడు చిత్తగుప్తుడు. సాయంకాల సమయంలో అంధకారం పులుముకున్న ఆలయంలోకి చిత్తగుప్తుడు ప్రవేశించాడు. భీకరాకృతితో ఉన్న కాళీదేవి విగ్రహం ముందు చిత్తగుప్తుడు ఒక పెద్ద వటవృక్షం ముందు గడ్డిపోచలా ఉన్నాడు. ఆ భీకర స్వరూపాన్ని చూసి నిశ్చేష్టుడై అడుగు ముందుకు వేశాడు. తన పాదానికి ఏదో తడి తగిలేసరికి హఠాత్తుగా తన పాదాల వైపుగా చూసుకున్నాడు. రక్తపు మడుగులో ఎరుపు రంగుతో తడిచిన పాదాన్ని చూసిన వెంటనే గుప్తుడి గుండె ప్రకంపనా వేగాన్ని దాటి కొట్టుకోసాగింది. ఆ రక్తం ఎవరిదా అన్న సందిగ్ధంతో గుప్తుడు అమ్మవారి పాదాల వైపుగా చూశాడు. ఊరి దేవరిలో అమ్మవారి ముందు నరికి ఉంచిన దున్నపోతు తలలా నిర్జీవంగా మనోనేత్రుడి తల అమ్మవారి పాదాలపై పడి ఉంది. ఇంతవరకు తన భుజం తట్టిన బావగారి పార్థివ శరీరం రక్తసిక్తమై పడి ఉంది. ఇదంతా ఒక స్తంభంలోని విగ్రహంలా అచేతనుడై చూస్తూ ఉండిపోయాడు చిత్తగుప్తుడు. తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దంలా ఎలాంటి ఆర్తనాదాలు లేకుండా ఉన్నాడే కాని వధశాలకు తీసుకువెళ్లే ఆవుకు కారే కన్నీటి బొట్టులా చిత్తగుప్తుడి కళ్ళల్లో నుంచి నీరు అప్రయత్నంగా కారసాగింది. కొద్దిసేపటికి ఆ స్తబ్దస్థితి నుంచి కోలుకున్న గుప్తుడు కాళీమాతతో, మాత, నా చెల్లెలు, నా భర్తను తీసుకువస్తా అని వెళ్ళావు కదా అన్నయ్య, నా భర్త ఎక్కడా అనే నా చెల్లికి ఏమని సమాధానం చెప్పను? ఈ చేతులతో నా చెల్లి పుడితే మొదటిసారి ఎత్తుకున్నా, ఈ చేతులతో తనని ఆడించా, ఆడి పాదాలు నొచ్చాయంటే ఇదే చేతులతోనే పాదాలు నొక్క. బావగారు మరణించారు అనే విషయాన్ని తనకు చెప్పి ఇదే చేతులతో తన నుదిటిపై ఉన్న బొట్టుని తుడపమంటావా తల్లి? 5 రోజులు కూడా పెళ్లి గడవకుండానే 5వ తనాన్ని కూల్చివేయమంటావా? ఈ దారుణాన్ని చూసి తట్టుకునే శక్తి నాకు లేదు. ఈ అఘాయిత్యాన్ని చూడడం కంటే నా ప్రాణాన్ని త్యజించడమే మిన్నా అంటూ చనిపోయిన బావగారి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని అమాంతం తన గొంతు మీదుగా ప్రయోగించుకున్నాడు చిత్తగుప్తుడు. చిత్తగుప్తుడి శరీరం నేలవాలింది. విక్రమార్క మహారాజా, కొన్నిసార్లు మానవుడు అద్వైత జ్ఞానాన్ని పొందిన ప్రపంచమంతా మిథ్యే అన్న ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్న మాయ జ్ఞానిని సైతం అజ్ఞానం వైపుగా లాగుతుంది. ఆ క్షణానికి పరిస్థితులను బట్టి ఆ జ్ఞాని కన్నీరు కార్చవచ్చు, మనోనిగ్రహం సైతం ఆ జ్ఞానికి సడలవచ్చు. కానీ అంతవరకు చేసిన అనుష్ఠానం మాత్రం ఆ జ్ఞానిని ధైర్యంగా నిలుపుతుంది. జ్ఞాని అయిన మాయావతి ఇప్పుడు ఈ పరిస్థితికి ఎలా స్పందిస్తుందో చూద్దాం. సాయం సంధ్య దాటింది. సూర్యుడు అస్తమించాడు. తన సూర్యచంద్రుల్ని వెతుక్కుంటూ మాయావతి ఆలయంలోనికి ప్రవేశించింది. దివిటీలు వెలిగించుకుని ఆలయ గర్భంలోనికి అడుగుపెట్టింది. కాల్చటానికి సిద్ధంగా ఉన్న మొద్దుల్లా 2 పార్థివ శరీరాలను చూసింది మాయావతి. ఆమె చేతిలో ఉన్న దివిటి కింద పడిపోయింది. అప్రయత్నంగా 2 అడుగులు వెనక్కి వేసి కుప్పకూలింది. ఆమె ఆర్తనాదంతో గ్రంథాలయంలో పెడుగుపాటులా అక్కడ ఉన్న నిశ్శబ్దం మాయావతి హృదయం ఒకేసారి బ్రద్దలయ్యాయి. క్రింద పడిన దివిటి సరిగా వెలగక కొంత, కళ్ళల్లో నుంచి ఆగని కన్నీరు వల్ల కొంత, అక్కడ వారి శరీరాలను గాని పరిసరాలను గాని దేన్ని చూడలేకపోతుంది మాయావతి. అలా ఏడుస్తూ చాలా సమయం గడిచాక రక్తంలో తడిచిన ముద్దగా ఉన్నాయి వారి దేహాలు. మాయావతి వారి 2 పాదాల వద్దకు వెళ్ళి తనను ఎంతగానో ఆప్యాయంగా చూసుకున్న అన్నయ్యను, భవిష్యత్తుపై ఎన్నో ఊహలు పెంచుకున్న భర్తను చూసి గట్టిగా వారి పాదాలను పట్టుకుని తలవాల్చింది. నోటి నుంచి ఎలాంటి మాటలు రావటం లేదు. కేవలం ఏడుపు మాత్రమే ఆమె భాషగా మారిపోయింది. ఇలా చాలా సమయం వారి పాదాలపై పడి రోదిస్తూ ఉన్నది. రక్తపు మడుగులో ఉన్న మాయావతి పాదాలకు రాసిన పారాని పొరబాటున చీరకు పూసుకుందా అన్నట్లుగా, ముఖానికి రాయవలసిన పసుపుకు బదులు కుంకుమ రాశారా అన్నట్లుగా అమ్మవారి ముందు మాయావతి అద్దంలో ప్రతిబింబించిన కాళీ స్వరూపంలా ఉంది. అక్కడి నుంచి లేచి అమ్మవారి ఎదురుగా నిల్చుంది. అద్వైత జ్ఞానానుష్ఠానం చేసినా ఇంతవరకు ఏడ్చిందో, ఆ అనుష్ఠానం చేయటం వల్లే ఇప్పుడు ధైర్యంగా నిల్చుందో, ఆ జ్ఞాని అయిన మాయావతి యొక్క స్థితిని చెప్పడానికి మాత్రం మనకు సందిగ్ధంగానే ఉంది. కానీ పరామర్శ చేసే ఆ తల్లికి మాత్రం అంతా ఎరుకే. లేచి నిల్చున్న మాయావతి, తల్లి, వీరిద్దరి ప్రాణాల్ని ఎందుకు తీసుకున్నావో నేను నిన్ను ప్రశ్నించను. వీరిని ఈ లోకానికి దూరం చేయటం వల్ల
నాకంటూ ఈ లోకంలో ఇకపై చేయవలసిన కర్మంటూ లేదు. ఆ కర్మఫలాన్ని అనుభవించవలసిన అవసరం అంతకంటే లేదు. తల్లి, నువ్వు అందించిన ఈ నా శరీరాన్ని నీకే ఇస్తాను, తీసుకో అంటూ తన దేహాన్ని యోగాగ్నిలో దహించడానికి సిద్ధమై పద్మాసనస్థురాలైంది మాయావతి. అగ్ని పరీక్షకు సిద్ధమైన సీతాదేవిలా మాయావతి తన ఇడా పింగళ నాడుల్లో ఉన్న వాయువును స్తంభింపచేసింది. కాళీమాత ప్రసన్నానికై యోనిముద్రను వేసింది. సూక్ష్మ శరీరంలో ఉన్న షట్చక్రాలను యోగాగ్నిలో దహించాలని కుండలినిలో అగ్నిశక్తిని ధారణ చేసింది. ఆ నిప్పురవ్వ కుండలినిలో పుట్టనే పుట్టింది. ఆమె భౌతిక శరీరంలోని వెన్ను ఒక్కసారిగా స్తంభించిపోయింది. కుండలినిలోని నిప్పురవ్వ మూలాధార చక్రాన్ని ఆక్రమించింది. అప్పటి వరకు దీపపు కాంతిలా చిన్న అగ్గిపుల్లలో ఉన్న నిప్పు కర్పూరపు కొండను దహించినట్లుగా మూలాధార చక్రంలోని ఆద్యం ఆ యోగాగ్నిని మరింత శక్తి పుంజుకునేలా చేసింది. ఆ యోగజ్వాల పెరిగే కొద్దీ ఆ మంటను తట్టుకోలేక మాయావతి కంటి నుంచి నీరు ధారలా కారసాగింది. సూక్ష్మ శరీరం మూలాధార చక్రంలో ఉన్న యోగాగ్ని శరవేగంతో ఒక్కో చక్రాన్ని దహించుకుంటూ తన జ్వాలను పెంచుకుంటూ శాస్త్రారం వైపుగా వెళ్ళసాగింది. మాయావతి స్థూల శరీరం మాత్రం గడ్డకట్టే మంచులో ఉన్న వ్యక్తిలా సత్తువలేని శరీరం వణకసాగింది. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ ఆగ్నేచక్రాలను దహించిన యోగాగ్ని దావాగ్ని సుందరమైన పద్మాన్ని కాల్చివేస్తుందా అన్నట్లుగా మహాజ్వాలగా మారిన యోగాగ్ని సహస్రారం అనే సుందరమైన పద్మాన్ని దహించడానికి బయలుదేరింది. బ్రహ్మాండాన్ని అంతం చేసే ప్రళయాగ్నిని సైతం తన కారుణ్యమనే చూపు సైగతో చల్లార్చే అమ్మవారు ప్రత్యక్షమైంది. అంధకారంలో ఉన్న సూర్యుడి కాంతి వల్ల ప్రపంచం ప్రకాశవంతమైనట్లు అపరోక్షంగా ఉన్న అమ్మవారు ప్రత్యక్షం కావడంతో నిశిలో ఉన్న గర్భాలయం తేజవంతమయ్యింది. యోగాగ్ని సహస్రారం చేరబోయేలోపే శక్తిపాత వశాదేవి అన్నట్లు ఆ మాత మాయావతి యొక్క శిరస్సును స్పర్శించింది. తుఫానికి చిరుదీపాలు నిలవనట్లు ఆ యోగేశ్వరి ముందు యోగాగ్ని చల్లారిపోయింది. షట్చక్రాలు వాటి వాటి స్థానాల్లో వాటి వాటి వేగాన్ని అనుసరించి యథాస్థితికి చేరుకున్నాయి. మాయావతి భౌతిక శరీరం కంపనాలు తగ్గి సహజ స్థితికి చేరుకుంది. మాయావతి, లే. ధన్యురాలను తల్లి. మాయావతి, ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పూనుకున్నావు? మాత, నా తోడబుట్టిన మా అన్న, నా జీవిత భాగస్వామి అయిన నా భర్త ప్రాణాలతో లేరు. ఇక నాకు ఈ దేహంతో పనేముంది? ఇప్పుడు నీ శరీరాన్ని విడిస్తే నిశిలో దీపాన్ని ఆర్పినట్లు అంతా అయిపోతుందనుకుంటున్నావా? నీ పూర్వోత్తర జన్మల దృష్టిలో నీ ప్రస్తుత జీవితమేమిటో తెలుసా మాయావతి? ఒకరోజు నిద్రలో కన్నా ఒక కల వంటిది నీ ఈ ప్రస్తుత జీవితం. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిన నీ వాసనలు మాత్రం నిన్ను వదలజాలవు. ఇప్పుడు శరీర పరిత్యాగం చెయ్యాలన్న ఆలోచన అసంబద్ధమైనది. తల్లి, క్షమించండి. ఇప్పుడు మీ ముందు శవాలుగా ఉన్న వీరు నాకు 2 నేత్రముల వంటి వారు. వీరు లేనిదే నేను ఏదీ చూడలేని అంధురాలను మాత్రమే. కనుక తల్లి, వీరికి ప్రాణదానం చేసి నన్ను అనుగ్రహించండి. సరే మాయావతి, నీ అభిష్టానాన్ని తప్పక నెరవేరుస్తాను. వారి వారి శిరస్సులను వారి వారి శరీరాల వద్ద ఉంచు. విక్రమార్క మహారాజా, మనసుకు సమత్వం లేకపోతే శాపమిచ్చిన సమయం కాదు, వరమిచ్చిన సమయం కూడా కొన్ని తప్పులు కాదు ఘోరాలు జరిగే ప్రమాదం ఉన్నది. కావున మానవులు చేయబోయే ఏ పనికైనా ముందుగా తమ మనసు సమత్వంగా ఉందా అనే విషయాన్ని పరిశీలించుకోవాలి. అమ్మవారు ఇచ్చిన వరంతో ఆనందించిన మాయావతి కంగారులో వారి శిరస్సులను అమర్చింది. ఇచ్చిన వరం ప్రకారం అమ్మవారు వారికి ప్రాణదానం చేసి సముద్రంలోని అల సముద్రంలో కలిసినట్లు అమ్మవారు అంతర్ధానమైంది. మాయావతి కిందపడిన దివిటీని పట్టుకుని ప్రాణం పుంజుకున్న వారిని చూసింది. శిరస్సులను అమర్చే క్రమంలో మనోనేత్రుడి తల చిత్తగుప్తుడికి, చిత్తగుప్తుడి తల మనోనేత్రుడికి అమర్చింది. ప్రజ్ఞావంతుడైన విక్రమార్క మహారాజా, మానవ శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ముఖ్య పాత్రను వహిస్తుంది. ముఖము గురించి చెప్పమంటావా? ఒక వ్యక్తికి మరో వ్యక్తికి గల భేదాన్ని చూపించి కన్ను, ముక్కు, చెవి అనే ముఖ్య ఇంద్రియాలను కలిగి ఉండి అతి ముఖ్యంగా ఆలోచనలు పుట్టే మస్తకం ఉండే స్థానం ముఖము. ముఖాన్ని విడిచి మిగిలిన శరీర భాగమైన మొండెం గురించి చెప్పమంటావా? ప్రస్తుత సమస్యకు లోబడి మొండెం గురించి చెప్పుకుందాం. భార్యాభర్తలు ఏకాంత సుఖాన్ని అనుభవించి తద్వారా సత్సంతానాన్ని కలిగించే గర్భాధాన జననేంద్రియాలు కలిగి ఉన్న భాగం మొండెం. విక్రమార్క మహారాజా, చెప్పిన కథను సావధానంగా విన్నావు కదా. ఇప్పుడు మాయావతి భర్త ముఖము కలిగి తన అన్న మొండెముతో ఉన్న శరీరాన్ని భర్తగా భావించాలా, లేదా
తన అన్నముఖము కలిగి భర్త మొండెంతో ఉన్న శరీరాన్ని భర్తగా భావించాలా? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావా నీ తల 1000 ముక్కలవుతుంది. డియర్ సబ్స్క్రైబర్స్, మీరు కూడా ఈ కథను విన్నారు కదా. ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. సరైన సమాధానం చెప్పిన వారి పేర్లను, వారి కమెంట్ను పార్ట్ 2 వీడియోలో హైలైట్గా చూపించబడును. ముఖ్య గమనిక: ఈ వీడియో అప్లోడ్ అయిన 5 రోజుల్లో ఉన్న కమెంట్ను మాత్రమే నెక్స్ట్ వీడియోలో హైలైట్గా చూపించబడును.